your fertility journey success with Bone IVF. ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి కాజాగూడ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను షేక్ వలి. ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలంగాణకు సంబంధించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఆత్మసాక్షి తెలంగాణకు సంబంధించి చేసినటువంటి సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఆ వివరాలను ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్నాను. సర్వే ఫలితాలకు సంబంధించిన రిపోర్ట్స్ ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి. తెలంగాణలో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్లో పొందుపరిచింది ఆత్మసాక్షి సర్వే సంస్థ. ఆత్మసాక్షి సర్వే సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు, తెలంగాణ ఎలక్షన్ టైంలో కూడా మేము సర్వే చేసి ఫలితాలు రిలీజ్ చేశాం. దాదాపుగా ఫలితాలు ఏవైతే వచ్చాయో తెలంగాణలో దానికి చాలా దగ్గరగా మా ఫలితాలు ఉన్నాయి, మా సర్వే ఫలితాలు ఉన్నాయి. తెలంగాణలో అదే ప్రాతిపదికన ఇక్కడ కూడా మేము సర్వే చేశాము. మా సర్వే ఫలితాలు దాదాపుగా నిజమవుతాయి, నిజం అయ్యే అవకాశం చాలా వరకు ఉందని ఆత్మసాక్షి సర్వే సంస్థ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. ఆత్మసాక్షి తెలంగాణకు సంబంధించిన చేసినటువంటి సర్వే ఫలితాలు నా దగ్గర ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఆత్మసాక్షి సర్వే సంస్థ ఇచ్చినటువంటి వివరాలు నా దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఆత్మసాక్షి సర్వే సంస్థ తీసుకున్నటువంటి శాంపిల్స్ విషయానికి వస్తే కనుక తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల నుంచి కూడా శాంపిల్స్ సేకరించి వాటిని క్రోడీకరించి ఈ సర్వే రిజల్ట్ ఇచ్చినట్టుగా వారు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలు ఈ ఎలక్షన్స్లో తెలంగాణలో ప్రభావితం చూపించేటువంటి అంశాలని ఒక 8గా వాళ్ళు చెప్తున్నారు ఆత్మసాక్షి సర్వే ప్రతినిధులు. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కావచ్చు, నిత్య జీవన విధానంలో ప్రభావితం చూపించే అంశాలుగా మొదటి విషయాన్ని వాళ్ళు పేర్కొన్నారు. ఇక రెండోది పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండ్ పాపులారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్, అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, ఈ విషయానికి సంబంధించి రెండో ప్రభావిత అంశంగా ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. ఇక మూడోది అన్ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ ఓటింగ్. అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం ఎక్కువగా ప్రభావం చూపించే అంశంగా ఇది మూడో అంశంగా ఉన్నట్టుగా ఆత్మసాక్షి సర్వే ప్రతినిధులు చెప్తున్నారు. అలాగే యూత్ ఓటింగ్, ఈ మధ్యకాలంలో మనం వార్తలు చూస్తున్నాము. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ విషయంలో కనీసం పట్టించుకోవట్లేదు. గ్రూప్ పరీక్షలు కూడా వాయిదా పడుతున్న విషయం మనం చూస్తున్నాం. యూత్లో చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. మూడవ ప్రభావిత అంశంగా ఆత్మసాక్షి సర్వే ప్రతినిధులు చెప్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ ఓటింగ్. ఇక కమ్యూనల్ అండ్ క్యాస్ట్ డివిజన్ అమాంగ్ ఓటర్స్, ఇక 4వ అంశంగా చెప్తున్నారు. మత కుల వారీగా ఓటర్స్లు విభజన జరిగిపోయింది. కులాల వారీగా, మతాల వారీగా ఓటర్స్ కొంత విభజన జరిగింది. ఇది కూడా ఒక కీలక ప్రభావిత అంశంగా ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. ఇక 5వది వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్డ్ బై కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. గత కొన్ని రోజులుగా మనం మేనిఫెస్టోలకు సంబంధించిన వార్తలు చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్తుంది. అలాగే బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో ప్రకటించింది. కాంగ్రెస్ కంటే మెరుగ్గా చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా చూస్తున్నాం. ఈ మేనిఫెస్టోల అంశం కూడా ఒక కీలక ప్రభావిత అంశంగా 5వ అంశంగా చేర్చారు ఆత్మసాక్షి సర్వే ప్రతినిధులు. ఇక 6వది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకెన్ అప్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద ప్రజెంట్ గవర్నమెంట్. అంటే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో, తర్వాత ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, చేసినటువంటి అభివృద్ధి కూడా ఒక కీలక అంశంగా 6వ అంశంగా ఉండబోతుందని ఈ సర్వే చెప్తోంది. ఇక 7వది పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్. పేదలు, అత్యంత పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటింగ్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. 8వది విమెన్ ఓటింగ్. మహిళలు కూడా ఒక ప్రభావితం చూపించే ఒక ఫ్యాక్టర్గా ఉన్నారు. సగభాగం మహిళలు ఉంటారు. మహిళలు ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారన్న విషయానికి సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించి సర్వే చేశాము. ఇది కూడా 8వ ప్రభావిత అంశంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కంపారిజన్ ఆఫ్ ఓట్ షేర్ 2018కి 2023కి ఈ ఓట్ షేర్ ఏ విధంగా ఉందో కూడా చాలా క్లియర్గా ఆత్మసాక్షి సర్వే సంస్థ ప్రకటించింది. 2018లో భారత రాష్ట్ర సమితి 46.8% ఓట్ షేర్ సాధించింది. ఇప్పుడు 2023లో 42.5% ఓట్ షేర్ సాధించినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక 42, అంతకుముందు 6, అంటే 4% బీఆర్ఎస్కి ఓట్ షేర్ అనేది తగ్గిపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 2018లో 28.43% ఓట్ షేర్ సాధిస్తే 2023లో 36.5%, అంటే చాలా వరకు పెరిగింది. 28 నుంచి 36%కి 2018లో 28.43 ఉంటే 2023లో 36.5%కి పెరిగింది కాంగ్రెస్ విషయంలో. ఇక భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ విషయానికి వస్తే 2018లో 6.9%గా ఉంది. ఇప్పుడు 2023లో 10.75%గా
పెరిగినట్టుగా ఈ సర్వే రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే 2018లో 2.71% ఉంది. ఇప్పుడు 2023లో 2.75 స్వల్పంగా ఎంఐఎం ఓట్ షేర్ అనేది పెరిగింది. ఇక ఇతరుల విషయానికి వస్తే 15.08% గతంలో 2018లో ఉంది. అది బాగా తగ్గింది. ఇతరులకు 2023లో 7.5% పడిపోయింది. ఇక్కడ ఓటు షేర్ని మనం పరిశీలిస్తే కనుక బీఆర్ఎస్కు కొంతవరకు తగ్గింది. అప్పుడు 46.8 ఉంటే ఇప్పుడు 42.5. ఇక కాంగ్రెస్ 28.43 అప్పుడుంటే కనుక ఇప్పుడు భారీగా పెరిగింది. 36.5% ఓట్ షేర్ పెరిగినట్టుగా చెప్తున్నారు. ఇక మతాల వారీగా ఓట్ షేర్ ఏ విధంగా ఉంది, పర్సంటేజ్ల వరకు కూడా ఇచ్చారు ఆత్మసాక్షి సర్వే వాళ్ళు. హిందూ ఓట్లు అనేవి 46% పడుతున్నాయి. కాంగ్రెస్కి 40% ఓట్లు పడుతున్నాయి. బీజేపీకి 12% ఓట్లు పడుతున్నాయి. ఇక ఇతరులకి 2%. ఇక ముస్లిం ఓట్ షేర్ ఏ విధంగా ఉందో చూద్దాం. పర్సంటేజ్ వారీగా ముస్లింల ఓట్లు 47% బీఆర్ఎస్కు పడుతున్నాయి, 44% కాంగ్రెస్కు పడుతున్నాయి, బీజేపీకి 3% పడుతున్నాయి, ఇతరులకి 6% పడుతున్నాయి. ఇక క్రిస్టియన్ ఓట్ షేర్ చూస్తే కనుక 45% బీఆర్ఎస్కు పడుతుంది, 42% కాంగ్రెస్ పార్టీకి పడుతుంది, బీజేపీకి 3%, ఇతరులకి 10%. అట్లా హిందూ ఓట్లు, అలాగే ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు ఈ మూడు కూడా ఏ పార్టీకి ఎంత శాతం వరకు పడతాయన్నది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక సెటిలర్స్ కూడా చాలా కీలక భూమిక పోషించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. చంద్రబాబు అరెస్టు కూడా ఈసారి ఎన్నికల్లో హైదరాబాదు చుట్టుపక్కల ఏరియాల్లో కొంత ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా శాంపిల్స్ సేకరించి చేశారు. 46% బీఆర్ఎస్కు సెటిలర్స్ ఓట్లు పడే అవకాశం ఉందని ఆత్మసాక్షి చెప్తోంది. కాంగ్రెస్కి 43% సెటిలర్స్ ఓట్లు వేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. బీజేపీకి 8%, ఇతరులకి 3%. అంటే సెటిలర్స్ కూడా బీఆర్ఎస్కి ఎక్కువ శాతం ఓట్లు వేయబోతున్నారని కూడా ఆత్మసాక్షి సర్వే ద్వారా ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇప్పుడు మనం ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఈ విషయాలని సీట్లతో సహా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే ప్రకారం తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చిందో క్లియర్గా ఆ సర్వే రిపోర్ట్స్ను మీ ముందుకు తీసుకొచ్చాను. మనం ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్ 64 నుంచి 70 స్థానాలు రాబోతుంది. తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. 60 స్థానాలు వస్తే గనక తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్కి 64 నుంచి 70 స్థానాలు రాబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్కి 37 నుంచి 43 స్థానాలు రాబోతున్నాయని చెప్తున్నారు. బీజేపీకి 5 నుంచి 6 స్థానాలు, ఎంఐఎంకి 6 నుంచి 7 స్థానాలు, అదర్స్ 1 నుంచి 2 స్థానాలు. ఇక కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ 6 స్థానాల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కీన్ కంటెస్ట్లో కూడా 3 స్థానాలు బీఆర్ఎస్కే వచ్చే అవకాశం ఉంది, 2 మాత్రం కాంగ్రెస్కి వస్తే 1 మాత్రం బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆత్మసాక్షి ఇప్పుడు ఈ క్షణం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ మీకు చెప్తున్నాను. తాజా సర్వే ఆత్మసాక్షి చేసింది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది, బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని ఈ సర్వే ఫలితాల ద్వారా మనకు అర్థమవుతుంది. 64 నుంచి 70 స్థానాలు బీఆర్ఎస్, 37 నుంచి 43 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బలంగా చాలా బాగా పెరిగినప్పటికీ కూడా అధికారం కైవసం చేసుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకోలేకపోయింది, అధికారంలోకి రాలేకపోయిందని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. 43 స్థానాలు మ్యాక్సిమం వస్తాయి కానీ అంతకు మించి రావన్నట్టుగా ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. ఇక బీజేపీ ఓట్ షేర్ కొంతవరకు పెరిగింది, 5 నుంచి 6 స్థానాలకే పరిమితమవుతుంది. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాలు. ఎంఐఎం ఎప్పుడు కూడా 7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి 6 నుంచి 7 ఒకటి పెరగొచ్చు, లేదంటే తగ్గు కూడా వచ్చు అని కూడా ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఇక అదర్స్ ఇతరులు 1 నుంచి 2 స్థానాలకే పరిమితమవుతారు. పోటాపోటీ మాత్రం 6 స్థానాల్లో ఉంటుంది. 6 స్థానాల్లో కూడా మళ్ళీ మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ఐ కైవసం చేసుకుంటుందని కూడా చెప్తుంది. ఆత్మసాక్షి సర్వే చేసినటువంటి ప్రతినిధులతో నేను కూడా మాట్లాడాను. వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు. కర్ణాటకలో ఏ విధంగా అయితే తాము సర్వే చేసి ఫలితాలు రిలీజ్ చేశామో కర్ణాటకలో మా సర్వే నిజమైంది. ఇక్కడ కూడా దాదాపుగా అదే ప్రాతిపదికన అదే పద్ధతిలో అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను అన్నిటిని కూడా శాంపిల్స్ సేకరించి వాళ్ళందరి దగ్గర నుంచి క్రోడీకరించి ఈ సర్వే ఫలితాలు రిలీజ్ చేశాం. అక్టోబర్ చివరి వారంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వచ్చే ఫలితాలు ఇవి అని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. ఆత్మసాక్షి సర్వేను బట్టి మనం క్లియర్గా అర్థమవుతుంది, మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని చాలా స్పష్టంగా ఈ సర్వే ద్వారా చెప్పింది ఆత్మసాక్షి.